మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రం. ఇంతవరకు ఆరాధనలో మీరు కృపను గ్రహించినందుకు స్తోత్రం. నాయనా, మా యొక్క జీవమును పొడిగిస్తూ ఆరోగ్యం ఇస్తూ ఆయుష్నిస్తున్న దేవుడవు, క్షేమాన్ని కలిగిస్తున్న దేవుడవు, అందుకై స్తోత్రం. ఇది మనం మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చావు, అందుకై స్తోత్రం. సమయంలో చదువుబడిన వాక్య భాగములను మాకు అర్థమయ్యే రీతిలో బోధించండి. నిలబడి దాసుడునై నన్ను శిలువ చాటున మరుగుపరిచి మాకు కావలసిన మాటలు అందించి మహిమ పొందుమని యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులారా, సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదివాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, యేసు ప్రభు మార్గములో వెళుతూ ఉండగా జరిగిన ఒక సంఘటనలో ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తాం. 17వ వచనాన్ని మనం చదివితే ఏమనుందంటే, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని అన్నాడు. యేసు ప్రభు 21వ వచనములో అతని చూచి అతని ప్రేమించాడు అనే మాట వ్రాయబడిందండి. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు చూడలేదు, అతనికి వెళ్ళి అంటే చూశాడు. అతడు యేసు ప్రభు ముందు మోకరించినప్పుడు చూడలేదంటే చూశాడు. కానీ 21వ వచనంలో మరలా పర్టికులర్గా రాశాడు, అతన్ని చూచి అతన్ని ప్రేమించాడు అనే మాట. యేసు ప్రభు చూసిన చూపు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆయన చూపు చాలా విచిత్రంగా ఉంటుంది. యేసు ప్రభు అందరిలాగా చూసేవాడు కాదు. మనము చూడగానే ఏం బట్టలు వేసుకున్నాడు, ఏమి డ్రెస్ వేసుకున్నాడు, ఎలాంటి వాచ్ పెట్టుకున్నాడు, ఎలా బూట్లు వేసుకున్నాడు, ఇది చూస్తాం. యేసు ప్రభు చూసే చూపు వేరు. యేసు ప్రభు ఒక వ్యక్తిని చూశాడు అంటే ఆయన చూపు పై రూపాన్ని చూసేవాడు కాదు, ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు. అతని చూచి అతన్ని ప్రేమించాడు అని ఉందండి. యేసుప్రభు అతన్ని అక్కడనే ప్రేమిస్తాడా, అందరినీ ప్రేమిస్తాడా అంటే యేసుప్రభు అందరినీ ప్రేమిస్తాడు. ఆయన భేదము లేకుండా ప్రేమించేవాడు. అందుకనే ఆయన ప్రేమస్వరూపి అనే మాట చదువుతాం. యోహాను సువార్త 3:16 ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో అందరినీ ప్రేమిస్తాడు. బట్ ఇక్కడ పర్టికులర్గా అతన్ని ప్రేమించాడు అనే మాట వాడాడు. యేసు ప్రభు చూసే చూపు చాలా విచిత్రంగా ఉంటుంది. యేసు ప్రభు చూసే విధానం వేరుగా ఉంటుంది. ఒకరోజు మీరు ఎప్పుడు చదివేటప్పుడు అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీన అవసరం లేదు, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కూడా ఒక ప్రసంగం చేశాడు, పెద్ద ప్రసంగం చేశాడు యేసు ప్రభు. దాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. చాలా అసలు ఒక విశ్వాసి, ఒక దేవుని నమ్మిన బిడ్డ ఎలా నడవాలి భూమి మీద అనే
పద్ధతిని జ్ఞాపకం చేశాడు యేసుప్రభు. ఒక భూమి మీద యేసుప్రభు నమ్మిన వ్యక్తి ఎలా నడవాలి, అది ఆ 3 అధ్యాయాల్లో ఉన్న సారాంశం. ఆ 3 అధ్యాయాల్లో ఉన్న సారాంశం యేసుప్రభుని నమ్ముకొని భక్తిగా జీవించే వాళ్ళు ఎలా నడవాలి అనేది ముఖ్యమైన ఉద్దేశం. ఇంక అక్కడి నుంచి ప్రసంగం అయిపోయింది. కొండ మీద నుంచి దిగి వస్తూ ఉన్నాడు. దిగొస్తూ ఉంటే యేసుప్రభు చుట్టూ జనాలు బాగా పోగయ్యారు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలోనికి రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అబ్బా ఎంతమంది జనం అండి! యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళు బహుజనాలు యేసు ప్రభువుని వెంబడించారు. అసలు యేసు ప్రభు వెంట నడుస్తున్నారు, వెంబడిస్తూ ఉన్నారు. అంతమంది వెంబడిస్తూ ఉంటే 18వ వచనంలోకి వద్దాం. యేసు తన యొద్దకు ఉన్న జన సమూహమును చూచి, ఇంతమంది వెంబడిస్తుంటే ఇంతకుముందు చూడలేదా? ఇంతకుముందు చూడలేదంటే చూశాడు, వాళ్ళని చూశాడు. ఇప్పుడు మరలా పరిశీలిస్తున్నాడు. నన్ను వెంబడిస్తున్న తన యొద్దనున్న జన సమూహమును చూచి మనము సముద్రానికి అవతలికి వెళ్దామన్నాడు. సముద్రానికి అద్దరికి వెళ్దామన్నాడు. ఏంది ప్రభువా, ఎంతమంది నీ వెంట ఇక్కడికి వస్తుంటే నువ్వు అవతల వైపుకి వెళ్దామంటావేంది? ఇంతమంది నిన్ను వెంబడిస్తుంటే నువ్వేంది వీళ్ళని వదిలిపెట్టి అవతల వైపుకి వెళ్దామంటావేందంటే యేసు ప్రభు చూపు ప్రత్యేకమైందని ఇందాకే అనుకున్నాం. అందరిలా చూసేవాడు కాదు. వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు భలే ఆశతో. కానీ వాళ్ళకి వెళ్ళి చూసినప్పుడు వారు ఎందుకు వెంబడిస్తున్నారో వారికి యేసు ప్రభువుకి అర్థమైంది. వాళ్ళు ఎందుకు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు ఆయనకు అర్థమైపోయింది. వీళ్ళు కాదు నాకు కావాల్సింది, వీళ్ళ కోసం కాదు, అవతల వైపుకి వెళ్ళాలి అన్నాడండి. యేసు ప్రభు చూపు చాలా ప్రత్యేకంగా ఉంది. ఆయన వాళ్ళను చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. కాబట్టి యేసును ఆయన శిష్యులను జనసమూహము చూచినప్పుడు వారు చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, అయ్యా బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చిదివని అడుగగా యేసు ప్రభువుని వెతుకుతున్నారండి వాళ్ళందరూ. యేసు ప్రభువుని వెతుకుతా వచ్చి, యేసు ప్రభు నీ కోసం ఇదిగో అక్కడ ఎతికాం, ఇక్కడ ఎతికాం, ఇటు ఎతికాం, అటు ఎతికాం, ఎక్కడ కనపడలేదయ్యా. ఇప్పుడు ఈ ధోనిలు వేసుకొని నిన్ను వచ్చి ఇక్కడున్నావు నువ్వు, నిన్ను వెతుకుతున్నామయ్యా అంటే యేసు ప్రభు అన్నాడు, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా. ఎందుకు వస్తున్నారు యేసు ప్రభు కోసం? యేసు ప్రభు తేల్చి చెప్పేశాడు. మీరు అనుకుంటున్నారేమో నాకు నన్ను ఎదుగుతున్నారు అనుకుంటే నేనేదో సంబరపడిపోతాను అనుకున్నారా? మీరు ఎందుకు వస్తున్నారు నాకు తెలుసు అన్నాడండి. అంటే యేసు ప్రభు ఏం గ్రహిస్తాడు? హృదయాన్ని చూస్తాడు. వీళ్ళు ఎందుకు వస్తున్నారు నా ఎమ్మట, వీళ్ళు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు? వీళ్ళకి కావలసింది సూచనలు, వీళ్ళకి కావలసింది అద్భుతాలు, వీళ్ళకి కావలసింది రొట్టెలు. యేసు ప్రభువుకి అర్థమైపోయింది, మీరు నన్ను వెతుకుతున్నారు కానీ మీరెందుకు అప్పుడు ఆయనకు అర్థమైపోయి ఈ జనసమూహం కాదు, వారి వైపు చూశాడు. వారి వైపు చూసి అవతల వైపుకి వెళ్ళాలి అన్నాడు.
యేసు ప్రభు చూపు చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. ఆయన ఆంతరంగాన్ని చూసే దేవుడు, హృదయ ఆలోచనలను చూసే దేవుడు. ఆయన చూసే దేవుడు. అందుకని ఈయనకు ఒక పేరు పెట్టింది ఒక ఆమె ఏం పేరు పెట్టిందో, ఆదికాండం 16వ అధ్యాయంలో ఏం పేరు పెట్టింది ఆమె? ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో ఏం పేరు పెట్టింది ఈయనకి? అయ్యా, చూచుచున్న దేవుడవు నువ్వు, చూసేవాడివి, నువ్వు చూస్తావయ్యా. నువ్వేం చూస్తావు? ఏం చూస్తావు? బాహ్య రూపాన్ని కాదు, పై రూపాన్ని కాదు, నీ అంతరంగాన్ని చూస్తాడు. ఇప్పుడు కూడా తన దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా వస్తే అక్కడ ఉంది, యేసు అతన్ని చూచి, మన మార్కు సువార్తలో చదివాం, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించాడు అని ఉంది. బా, యేసు ప్రభు ఎందుకు అతని వైపు చూశాడు అని అంటే, అతను చెప్పింది నిజంగా జీవితంలో చేస్తున్నాడా లేదా అని వచ్చాడు. ఎంత ఆశతో వచ్చాడంటే, మార్కు సువార్త ఇంకా యేసు ప్రభు చూసే విధానాన్ని నేను జ్ఞాపకం చేయాలంటే, యేసు ప్రభు ఎలాంటి పరిస్థితుల్లో చూస్తాడో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. ఇందాక తన వెంట వస్తున్న జన సమూహం చూసి అవతల వైపుకి వెళ్ళాలి అని చెప్పాడు. వాళ్ళతో ఉండాలని కాదు. యేసు ప్రభు గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి చూడండి. మత్తయి సువార్త లేకపోతే మార్కు సువార్త చూడండి, 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. ఆయన వారిని వీడుకొలిపి, శిష్యులను అందరినీ కూడా వీడుకొలిపి, ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళారు. అందరినీ మీరు అవతల వైపుకి వెళ్ళండి అని వాళ్ళని పంపించేసేసి ఆయన కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్యన ఉండెను. యేసు ప్రభు ఒంటరిగా కొండ మీద ఉండెను. దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన ఎక్కడుండి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. శిష్యులు సముద్రంలో పడవ నడుపుతా ఉన్నారు. ఎక్కడుండి చూసాడు ఈయన? ప్రార్థనలో ఉన్న యేసు ప్రభువుకి తన శిష్యుల కష్టాలు కనపడ్డాయి. వారు పడవ నడపడంలో వారు పడుతున్న ఇబ్బంది యేసు ప్రభు చూశాడు అని ఉందండి. ఆయన చూచి, యేసు ప్రభు చూపు ఎంత అంటే, మనం అనుకుంటాం యేసు ప్రభుకి ఏం తెలుసు, ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం, మన గురించి ఆయనకి ఏం తెలుసు, అసలు ఎప్పుడు చూస్తున్నాడు ఆయన అనుకోరా? చాలామందికి యేసు ప్రభుని గురించి ఇదే ఆలోచన ఉంటుంది. ఆయన చూడడు, ఆయన పట్టించుకోడు, ఆయన చూడడు. చూసాడా లేదా? ఆయన చూశాడు. దేవుడు ఎక్కడో ఉండి తన శిష్యుల కష్టాన్ని ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, యేసు ప్రభు నడుచుకుంటూ సముద్రం మీద వచ్చాడు. ఎందుకు అనంటే శిష్యుల కష్టాన్ని తొలగించడానికి. ఆయన నీ కష్టాన్ని చూస్తున్నాడు. నీ కష్టం ఆయనకు తెలుసు. నీ ఇబ్బంది ఆయన చూస్తున్నాడు. నువ్వు పడే బాధ కూడా తెలుసు యేసుప్రభుకి. యేసుప్రభుకి తెలుసా లేదా? ఖచ్చితంగా తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ఎవరు చూడలేదని. ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన చూచుతున్న దేవుడు అని పేరు పెట్టేసింది ఒక ఆమె. ఆయన ఖచ్చితంగా చూసే దేవుడు. చూస్తున్నాడండి. దయచేసి
ఆదికాండము 29వ అధ్యాయంలోనికి వద్దాం ఒకసారి. ఆదికాండము 29వ అధ్యాయం, లేకపోతే దయచేసి ఆదికాండము 29వ అధ్యాయము నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 31వ వచనం. ఎవరు చూశారంట? లేయా ద్వేషించబడుట యెహోవా చూశాడండి. ఆమె ద్వేషించబడడం, ఆమె ప్రేమించబడకపోవడం, ఆమె తక్కువగా చూడబడడం ఎవరు చూశారు? ఆయన చూశాడు. ఆయన చూసి ఆమెను దీవించడం, ఆమెకు గర్భఫలాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడండి. లేయాకి వరుసనే కానుపులు, పిల్లలు టక 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 పుడుతున్నారు. అట్లయినా ప్రేమిస్తాడు యాకోబని. లేయా ద్వేషించబడుట యెహోవా చూచాను. ఆయన చూస్తున్నాడండి. నీ హృదయాంతరంగాలను పరిశీలన చేస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ బాధలు చూస్తున్నాడు. ఆయన నీ అవసరతలు కూడా ఎరుగును. ఆయన నీకేం అవసరమో ఆయన చూసే దేవుడు. అంతేకాదు, అక్కడ ఒక మాట రాయబడింది. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన భూలోకమును చూచినప్పుడు ఎలా ఉండెను? దేవుడు చూసే సమయానికి, అంతకుముందు మొదటి అధ్యాయంలో కూడా ఆయన చూశాడు. దేవుడు చూశాడు మొదటి అధ్యాయంలో ఎలా చూశాడో చూడండి. లేకపోతే 2వ అధ్యాయము, మొదటి అధ్యాయం 31వ వచనం. చూచినప్పుడు ఆయన చూసి, ఆయన చేసినవన్నిటినీ ఒక్కసారి చూసినప్పుడు అది ఎలా ఉందంట? మంచిదిగా ఉంది. 6వ అధ్యాయం 12వ వచనంలోకి వచ్చేలేకే, భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవుడు చూచే దేవుడు, నీ హృదయాన్ని చూసే దేవుడు, నీ అంతరంగాన్ని చూసే దేవుడు, నీ కష్టాన్ని చూసే దేవుడు, నీవు ద్వేషించబడడం చూసే దేవుడు. ఆయన భూలోకాన్ని చూస్తా ఉన్నాడంట, బాగా పరిశీలన చేస్తా ఉన్నాడు. 7వ అధ్యాయం మొదటి వచనంలోకి వద్దాం. 7వ అధ్యాయం ఆదికాండం మొదటి వచనం. యెహోవా నేను ఇంకా చూసా, పరిశీలన చేసి చూస్తే ఈ తరమంతటిలో భూలోకం అంతా చెడిపోయినా సరే నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట సూచితిని. దేవుడు నీతిమంతులను జాగ్రత్తగా చూస్తాడండి. ద్వేషించబడుతున్న వాళ్ళని కూడా చూస్తాడండి. ద్వేషించబడిన లేయాని ఏం చేశాడు? చూసి ఆమెకు గర్భఫలాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. నోవాహును చూసి ఆ కుటుంబ రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకోమని చెప్పటం, నువ్వు నీతిమంతుడివి, నువ్వు నశించకూడదు, నిన్ను చూస్తా ఉన్నాను నేను. ఆయన చూచి, ఆయన ప్రేమించి ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఆయన వైపు చూశాడంట జాగ్రత్తగా. మార్కు సువార్తలోకి వద్దాం. మరలా మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమన పోవుచుండగా వచ్చి పరిగెత్తుకుంటా వచ్చాడండి. మోకాళ్ళు నేడు. ఎవరితను అంటే అతని గురించి రాయబడిన 3 లక్షణాలు, 3 లేకపోతే అతని గుణాలు, లక్షణాలు చూద్దాం. 22వ వచనం. చాలు అతడు ఆస్తి గలవాడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాడండి.
యేసుప్రభు అతన్ని చూశాడు, కానీ అతని వైపు నిదానించి చూశాడు. అతడు ఆస్తి గల వాళ్ళు రోడ్డు మీద పరిగెత్తారండి ఎప్పుడన్నా? ఎక్కడన్నా డబ్బులు ఉన్నవాళ్ళు పరిగెత్తారా? డబ్బులు ఉన్నవాళ్ళు అసలు ఎవరిని పట్టించుకోరు. వాళ్ళు చెప్పిందే వినాలి అందరూ, డబ్బులు గల వాళ్ళు అంటారు. డబ్బులు మానవునికి అతిశయాన్ని, గర్వాన్ని తీసుకొని వస్తుంది. పిల్ల ఈ డబ్బులు ఉన్నవాడు అయినా సరే పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. ఇంకా ఇతని గుణాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి వార్త 19వ అధ్యాయం 22వ వచనం. అక్కడ కూడా పంతొమ్మిదవ అధ్యాయం 22వ వచనం. అయితే ఆ యవనుడు ఏముంది ఈయనకి? యవన దశ. యవనస్తులు ఎట్టుంటారు? యవనస్తులు ఏమంటారు? మీకు తెలియదు అంతా, మాకు తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి? యవనస్తులు మీకేమీ తెలియదు, వాళ్ళ అమ్మతో అంటాడు అనమాట. నీకేం తెలీదు అంటాడు అనమాట యవనస్తుడు. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు అసలు వీడు? ఈ యవనస్తుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆమె కడుపులో నుంచే వచ్చాడు అంటాడు. నీకేమి ఆమె అనుకుంటా, నీకు చీమిడి తుడిసింది నేనే, నీకు నిక్కరేసింది నేనే, స్నానం చేపించింది నేనే, తల దువ్వింది నేనే, భోజనం పెట్టింది నేనే, నడక నేర్పించింది నేనే, ఇప్పుడు చదువు నేర్పిస్తుంది కూడా నేనే. ఇన్ని చెబుతుంటే వాడు కొంచెం పెద్ద యవనస్తుడై నాకేమంటున్నాడు? నీకేమి తెలియదు అంటాడు అన్నమాట. ఎవరిని? వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్న. యవనస్తుడు. ఇతను చాలా మంచి యవనస్తుడు. ఇతని గురించి లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉంది. యవనస్తుడు, ఆస్తి గలవాడు. 18వ అధ్యాయం లూకాసు వార్త. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి. ఎవరైనా అధికారి అంటే జాబ్ హోల్డర్ కాదు. జాబ్ హోల్డర్ వేరు, అధికారి, ఆఫీసర్. ఈయనెవరు? ఈయన డబ్బులున్న వ్యక్తి, యవనస్తుడు, అధికారి. ఎన్ని క్వాలిటీస్ ఉండయో చూడండి. అధికారం ఉంటే నేను చెప్పానని ఆయనకి అంటాడు అనమాట అధికారి ఏమంటాడు? ఆయన్ని ఒకసారి ఇటు తీసురా, ఆయన్ని రమ్మను అంటాడు. ఈ అధికారి అలాంటి అధికారి కాదు. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతున్నాడు అధికారి. మరి ఈయనేంది ఎంత ఆస్తిపరుడు, ఎట పరిగెత్తున్నాడేంది, మోకరిస్తున్నాడేంది రోడ్డు మీద, యేసు ప్రభు ఎదుట మోకరిస్తున్నాడేంది, ఏంది ఈయనకి అసలు పిచ్చబట్టిందా ఏంది అనే ఆలోచన జనానికి. అయినా వాళ్ళు ఎవరేమనుకుంటున్నా లెక్క చేయలే. ఒక అధికారి, డబ్బులున్న వ్యక్తి, యవనస్తులు సిగ్గుపడతారు చాలామంది. బైబిల్ తీసుకొని రావాలంటే చాలామంది సిగ్గుంటుంది, బిడియంగా ఉంటుంది. ఉంటుందా? ఉండరా? నాకు అసలు బైబిల్ పట్టుకొని వెళ్ళటానికి ఏం భయం లేదన్న యవనస్తులు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాత్రమే బైబిల్ పట్టుకుంటారు. కానీ మామూలుగా అయితే యవనస్తులు బైబిల్ పట్టుకొని వెళ్ళటం చాలా సిగ్గుపడతారు జనాన్ని. ఇతను సిగ్గుపట్ల రోడ్డు మీద యేసు ప్రభు ముందు మోకరించడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకుంటా వచ్చాడు. అతను ఆస్తి గలవాడు, డబ్బులు చాలా ఉన్నవాడు. ఎందుకు వచ్చాడు అంటే ఒక మాట అడిగాడు. యేసుప్రభువా, నిత్య జీవము మత్తయి సువార్తలో అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో అన్నాడు, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను? అడుగుతున్న మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువా, నిత్య జీవము పొందాలి నేను. నిత్య జీవం అంటే నిరంతరము జీవించండి. ఇక్కడ నేను డబ్బులున్న వ్యక్తినే, మంచి ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది. చనిపోయిన తర్వాత నేను నిత్యము జీవించే స్థలంలో ఉండాలి.
నేను ఇంకా నిత్యము జీవించి ఉండే స్థలంలోనే ఉండాలి, కానీ మరణానికి నేను వెళ్ళకూడదు, నిత్యము జీవించాలి. ఈ ఆశ ఎంతమందికి ఉందో? యవనస్తులకి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉందో? ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉందో ఈ ఆశ? మేము నిత్య జీవము పొందాలి అన్న ఆశ ఎంతమందికి ఉంది? ఈయనకి డబ్బులు ఉంటాయి, ఈయనకు ఉద్యోగం ఉంది, ఈయన యవనస్తుడుగా ఉన్నాడు. చాలామంది ఏమంటారంటే అప్పుడే ఏంద్ర భక్తి, ఎప్పుడు భక్తి అప్పుడేనా? అంత అయిపోయినాక, ముసలోడు అయినాక, అన్నీ ఉడిగిపోయిన తర్వాత నువ్వు భక్తి చేయాలి. యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. ఏంటంట యవనస్తుడిగా ఉన్నప్పుడు ఏం చేయాలా? సంతోషించాలి లోకంలో, భక్తి ఇప్పుడే కాదు అని. అందుకని యవనస్తులు తొందరగా రారు దేవుని దగ్గరికి. వచ్చాడా స్థిరంగా ఉంటాడు, తాత్కాలికంగా ఉండడు. కనుక దేవుడు యవనస్తుని వైపు చూసి అతను ప్రేమించాడు. ఇతను మంచి యవనస్తుడు, సిగ్గుపడలేదు, ఇతనిలో పొగరు లేదు, ఇతనిలో అహంకారం లేదు. ఇతడు ఉద్యోగాన్ని బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, యవనాన్ని బట్టి కానీ సిగ్గుపడేవాడు కాదు. ఎంత చక్కగా వచ్చాడు. ఒక మాట అడుగుతున్నాడు, యేసు ప్రభువా, నేను నిత్య జీవం పొందాలి. నిత్య జీవం, నిత్య జీవం అంటే యేసు ప్రభు దైవ గ్రంథంలో నిత్య జీవాన్ని గురించి 2 మాటలు ఉన్నాయండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం నిత్య జీవాన్ని గురించి ఒక మాట రాయబడింది. యోహాను సువార్త నిత్య జీవం అంటే ఏంటి అసలు? అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును. నిత్య జీవం అంటే ఏమనుకుంటున్నారో తెలుసా? యేసు ప్రభువుని ఎరగటమే నిత్య జీవం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవం అంటే అదే ప్రియులారా. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక నిత్య జీవాన్ని గురించి ఆలోచన చేస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం అనుకుంటున్నాను, చూడండి. 20వ అధ్యాయం 5:20 20వ వచనం. ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి ఉన్నాడని ఎరుగుదుము. ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడును. నిత్య జీవం అంటే ఎవరు అనుకుంటున్నారు? నిత్య జీవం అంటే ఏమనుకుంటున్నారు? యేసు ప్రభువే. యేసు ప్రభువే నిత్య జీవం అన్నాడు కదా యోహాను సువార్త 17:3లోను, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలోను యేసు ప్రభువే నిత్య జీవం. ఈరోజు నిత్య జీవం కావాలి అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. నిత్య జీవం పొందాలి అనుకున్న వాళ్ళు, నిత్యము జీవించి ఉండాలి అనుకున్న వాళ్ళు యేసు ప్రభువుని ఎరుగటయే, యేసు ప్రభువుని వెంబడించుటయే, యేసు ప్రభువుని కలిగి ఉండుటయే. ఎక్కువవాడు అన్నాడు, యేసు ప్రభువా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయమంటావు అని అడిగాడు. అంటే యేసు ప్రభు అన్నాడు, చూడండి ఏమన్నాడు. మత్తయి సువార్త మనం చదివిన లేఖన భాగంలో 19వ అధ్యాయము 17వ వచనం అనుకుంటా. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? గోరిన ఎడల ఆజ్ఞలను గైకొను. నిత్య జీవం పొందాలి, జీవంలో ఉండాలి అనుకున్నా నువ్వు ఆజ్ఞలు గైకొను అన్నాడు. అంటే నేమన్నాడు ఇతను? అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, యేసు ప్రభు చాలా స్పష్టంగా ఈ ఆజ్ఞలు గైకొను.
ఈ ఆజ్ఞలు కైకొను. అబద్ధం ఆడబోకు, నరహత్య చేయబోకు, దొంగతనం చేయబోకు అన్నాడు. ఈ ఆజ్ఞలు కైకొను అన్నాడు. చాలాసార్లు నేను చెప్తానే ఉంటా, అబద్ధం అనేది దేవుడు ఇష్టపడని కార్యం. రోజుకొక్క అబద్ధం ఆడామనుకోండి, సంవత్సరానికి ఎన్ని ఆడతాం? రోజుకొక్కటనే లేక చాలామంది ఒకటేనా అన్నట్టు చూశారు. ఒక్కటి వేసుకుందాంలే మనం, ఒకటి ఆడితే సంవత్సరానికి 365 అబద్ధాలు ఆడతాం. 365 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మనకి? 365 ఇంటూ ఇన్ని సంవత్సరాలు వేయాలి ఇప్పుడు. అంటే ఒక్క అబద్ధానికి కూడా దేవుడు నిత్యజీవం ఇవ్వడం. అందులో 2 రోజులకు ఒకటేసుకుని, 2 రోజులకి కాదని మేము రోజు అబద్ధమే. జీవితం ఒక అబద్ధం జీవితం. అందుకనే ఎఫెసీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు ఒకరితో ఒకటి, లేకపోతే కొలసీ పత్రిక అనుకుంటాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రికనా? ఒక్క నిమిషం. చాలా స్పష్టంగా ఎఫెసీలకు రాసిన పత్రికే 4వ అధ్యాయం 25వ వచనం. 4వ అధ్యాయం 25వ వచనం ఏమన్నాడు? మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో మీరు అబద్ధమాడటం మానండి అన్నాడు. అబద్ధము పరలోకము తీసుకెళ్ళదు, దొంగతనము పరలోకము తీసుకెళ్ళదు, నరహత్య పరలోకము తీసుకెళ్ళదు, పోవడానికి ఆటంకం. ఇవన్నీ కూడా మనము చాలామంది ఏమంటారంటే, నేను నరహత్య చేయలేదయ్యా అంటాం. ఏమంటాం మనం? నరహత్య నిజమేనా? నరహత్య చేయలేదా? నరహత్య చేయలేదా? చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతాను చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం అనుకుంటున్నాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు అంటే కత్తితో పొడిసినట్ట, మాటతో పొడిసినట్ట. ఇప్పుడు నరహత్య అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీరు నరహత్య అంటే కత్తితో పొడిసి చంపటమే అనుకుంటున్నారేమో. చాలాసార్లు మీ మాటలు ఎట్టుంటాయో తెలుసా? మీ మాటలు కత్తితో పొడిసినట్టే ఉంటాయి. కత్తితో పొడిసే మాటలు మాట్లాడిన వాళ్ళు నరహత్య చేసినట్టే. అంటే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు. కాబట్టి వాళ్ళ మాటలు ఎట్టుంటాయంట? వాళ్ళ మాటలు ఎట్టుంటాయంట? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అనే మాట వాడాడండి. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే నిజంగా సామెతల గ్రంథం 18వ అధ్యాయంలోనికి రండి. 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణములు ఎందుకన్నాడు ఆ మాట? జీవం కానీ మరణం కానీ ఎవరి వశంలో ఉండయంట? జీవ మరణములు నాలుక వశం అన్నాడండి. అంటే ఒక వ్యక్తి జీవానికి వెళ్ళాలన్నా నాలుకే కారణం అంట. ఒక వ్యక్తి మరణానికి వెళ్ళాలన్నా జీవ మరణములు నాలుక వశం. నీ నాలుక మాట్లాడే మాటలను బట్టి నీకు జీవం ఇవ్వాలా మరణం ఇవ్వాలని నిర్ణయిస్తారంట. మన జీవము మరణములు మన అంటే కత్తిపోటు వంటి మాటలు పలికితే మన నాలుక నరహత్య చేసినట్టు, నరహత్య చేస్తే నిత్య జీవము ఉండదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమంటున్నాడు? మనం అబద్ధాల గురించి
వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ అబ్బాయి ఏమంటున్నాడు? మార్కు సువార్త 10వ అధ్యాయంలోనికి రండి. ఈ అబ్బాయి ఏమంటున్నాడో చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుందని చెప్పాను. ఎప్పటి నుంచి అంట? ఎప్పటి నుంచి మళ్ళీ చెప్పండి. చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడకుండా ఉండేవాళ్ళు ఎంతమందో, చిన్నప్పటి నుంచి బూతులు మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఎంతమందో, చిన్నప్పటి నుంచి మోసం చేయకుండా ఉండేవాళ్ళు ఎంతమందో. ఈ అబ్బాయి అంటున్నాడు, చిన్నప్పటి నుంచి నేను అబద్ధం ఆడలేదు, చిన్నప్పటి నుంచి నేను దొంగతనం చేయలేదు, చిన్నప్పటి నుంచి నేను ఆ చెడ్డ పనులు ఏవి అంటే నువ్వేమైతే చెయ్యొద్దని చెబుతున్నావో వాటిని బాల్యము నుండే చేయట్లేదు. అందుకు ఇప్పుడు 21వ వచనంలో యేసు అతన్ని చూచి అతన్ని నిజం, యేసు ప్రభు హృదయంలోకి చూస్తాడండి, పైకి చూడ్డం. ఇతడు నిజంగా బాల్యం నుండి నేనేం చెడ్డ పని చేయలేదని చెబుతున్నాడు, నిజమేనా అని ఒక్కసారి చూశాడంట యేసు ప్రభు. యేసు ప్రభు చూడగానే యేసు ప్రభుకి ఏం పుట్టింది? అతని మీద ప్రేమ పుట్టింది. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించాడు. ఎంత మంచి పిల్లోడివయ్యా, బాల్యము నుండి నువ్వు చేయట్లేదయ్యా, బాల్యము నుండి నువ్వు చేయట్లేదు, ఎంత మంచి పిల్లోడివి. అసలు దైవ గ్రంథంలో ఏముందో ఆది కాండంలో చూద్దాం. ఆది కాండము 8వ అధ్యాయం, ఆది కాండం 8వ అధ్యాయం 21వ వచనం, 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి 8వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. వారి బాల్యము నుండి చెడ్డది అని చెప్పాడండి యేసు ప్రభు. వారి హృదయములో ఆలోచన, వారి కార్యములు, వారి క్రియలు బాల్యము నుండి చెడ్డయి. ఇప్పుడు ఈ పిల్లోడు బాల్యం నుండి అబద్ధం ఆడట్లేదు, బాల్యం నుండి దొంగతనం చేయట్లేదు, బాల్యము నుండి మొన్న ఆయన కొంతమంది ఊరకనే దొరికిపోతారు చిన్నపిల్లలు అబద్ధం ఆడతా అని చెప్తే చెప్పాడు. ఏం చెప్పాడంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగానే పిల్లోడు ఫ్రిడ్జ్లో తినేస్తున్నాడు ఏదో తీసుకొని. వాళ్ళ నాన్న వచ్చాడంట, వచ్చి వాళ్ళ నాన్న అడిగాడంట, రే ఫ్రిడ్జ్ ఎవరు తీశారా అన్నాడంట. వాడు చెబుతున్నాడు, నేనేం తినలేదు డాడీ అంటున్నాడు. ఏం డాడీ అంటున్నాడు, రే నువ్వు తిన్న దాని గురించి కాదు నేను అడుగుతుంది, అసలు ఫ్రిడ్జ్ ఎవడు తీశాడు అంటున్నాడు. అంటే వాడు అంటున్నాడు, నేనేం తినలేదు అంటున్నాడు. అంటే వాడు ఆల్రెడీ తిన్నాడు, వాడు తినేసి అబద్ధము చెప్తున్నాడు. వాడు చెప్పాల్సిన పని ఎవరు తీశారో నాకు తెలియదన్నా అని చెప్పాలి, లేకపోతే నేనే తీశానని చెప్పాలి. వాడు డైరెక్ట్గా నేను అసలు ఏం తినలేదు అంటున్నాడు. అంటే వాడు అబద్ధం ఆడుతున్నట్టు ఏ స్కూల్లోనైనా పిల్లలకు నేర్పిస్తారా? పిల్లలకు నేర్పించేది ఏంటంటే గురువులను సన్మానించండి, దేవుణ్ణి పూజించండి, అబద్ధం ఆడబాకండి, బూతులు తిట్టబాకండి, దొంగతనం చేయబాకండి, ఇవే చెప్పేది అసలు స్కూల్లో. కానీ ఎందుకు పిల్లలు దొంగతనం చేస్తున్నారు, నోట్సులు కాజేస్తున్నారు, పుస్తకాలు కాజేస్తున్నారు, పెన్సిళ్ళు కాజేస్తున్నారు? ఎవరు చెప్పారు? చెయ్యొద్దని చెబుతున్నారు కదా, ఎవరు చెప్పారు వీళ్ళకి ఆ పాట? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పవసరంలా. దేవుడు ఎప్పుడో ఏమని, బాల్యము నుండి వారి హృదయంలో ఆలోచన చెడ్డది. ఇంత చెడ్డదైన సొసైటీలో, ఇంత చెడ్డదైన సమాజంలో ఒకే ఒక పిల్లోడు ఉన్నాడు, ఒకే ఒక యవనస్తుడు ఉన్నాడు.
ఒకే ఒక్క అధికారి ఉన్నాడు. ఆ అధికారి అన్నాడు, యేసు ప్రభువా, నువ్వు చెప్పినట్టుగా వీటన్నిటినీ బాల్యము నుండే చేస్తున్నాను. అబద్ధం ఆడటం లేదు, నరహత్య చేయడం లేదు, వ్యభిచరించడం లేదు, దొంగిలించడం లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, ఏవైతే ఆజ్ఞలు పాటించమన్నావో వాటిని పాటిస్తున్నాను ప్రభు అంటే, యేసు ప్రభు అతని చూచి అతని ప్రేమించి, యేసు ప్రభు ప్రేమించి నీ హృదయంలో చూస్తున్నాడు. చాలాసార్లు యేసు ప్రభువు కూడా అబద్ధాలు చెబుతాం. మనం ఎవరికి చెబుతాం? యేసు ప్రభువు కూడా చెబుతాం. అసలు ఆయన నీకు తెలియదు, ఆయన నీ సంగతి అంతా తెలుసు. ఆయనకు నీ హృదయంలో ఆలోచనలన్నీ తెలుసు. అందుకనే యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో అన్నాడు, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో అన్నాడు, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక. అందరినీ? యేసు ప్రభు అందరినీ ఎరుగును. నువ్వు అనుకుంటున్నావేమో నా గురించి యేసు ప్రభుకు తెలియదు అనుకుంటున్నావేమో, నేనేం చెప్పినా నమ్ముతాడు అనుకుంటున్నావేమో. నీ హృదయం తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు. అసలు ఒక మాట దైవ గ్రంథంలో ఉందండి, 100 అవసరం లేదు, 139వ కీర్తన 16వ వచనంలో ఇలాగంది. ఏమని ఉందంటే, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను ఎప్పుడు, నువ్వు మనిషివై బయటకు వచ్చినాక కాదు, నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి కాదు, నువ్వు అసలు కడుపులో పిండంగా ఉన్నప్పుడే నిన్ను చూశాడు దేవుడు. అలాంటిది యేసు ప్రభు అందరినీ ఎరిగిన వాడు. నిన్నెరుగును ఆయన, నీ హృదయ ఆలోచనలు ఎరుగును, నీ తలంపులు ఎరుగును, నీ ఉద్దేశములు ఎరుగును, నీ మాటలు ఎరుగును. ఆయనకు అన్నీ తెలుసు. 139వ కీర్తనలో అన్నాడు, నేను కూర్చుండుటయు, నేను లేచుటయు, నేను నడుచుటయు, నేను పరుండుటయు నీకు తెలిసే ఉన్నవి. మాట నా నాలుకకు రాకమునుపే నీవు దానిని బాగుగా గ్రహించి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎచ్చటికి పోగలను దేవా, నీవు నా ముందును నా వెనుకను నా ప్రక్కను నీవు ఆవరించి. 139వ కీర్తన 2వ చరణం నుండి చదివితే ఆ మాటలు ఉన్నాయి. 139వ కీర్తనలో ఏమనుంది? నేను కూర్చుండుట, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో ఎక్కడ లేచి వెళ్తున్నావు. కొన్నిసార్లు నీకు నేను ఎడక రాకూడదు, ఎడ కూర్చోకూడదు అనుకున్నానన్నా నువ్వు అంటావు, కానీ నువ్వు ఎక్కడ కూర్చుంటావో ఆయనకి, నువ్వు ఎక్కడికి లేచి వెళ్తావో ఆయనకి తెలుసు. నువ్వు పండుకోవడం తెలుసు, నువ్వు నడవడం తెలుసు. అసలు నాకు తలంపు పుట్టక మునిపే గ్రహించుచున్నావా, నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు, తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే. దేవునికి సమస్తము తెలుసండి. ఇప్పుడు ఈ యవనస్తుడు కూడా తెలుసు యేసు ప్రభు. ఈ యవనస్తుడు నిజంగా ఇవన్నీ చేస్తున్నాడో లేదో కూడా తెలుసు. ఇలాంటి యవనస్తులు తల్లిదండ్రులు ఏమనుకుంటారు తెలుసా, నాకు అలాంటి కొడుకు అక్కడున్నా పర్వాలేదు, ఈడు పుట్టిన దగ్గర నుంచి నా మాట నేను ఒకటి చెబితే ఒకటి చేస్తున్నాడయ్యా, ఈడు నాకు లేకపోయినా ఈడు పుట్టుండకపోయినా బాగుండేదయ్యా ఎవడాడు. ఇప్పుడు ఈ పిల్లోడిని చూస్తే ఏమంటారో తెలుసా, ఏ తల్లిదండ్రులైనా, ఇట్లాంటి పిల్లోడు ఉంటే ఎంత బాగుండయ్యా, బాల్యము నుండి అబద్ధం ఆడని పిల్లవాడు, దొంగతనం చేయని పిల్లవాడు, మోసం చేయని పిల్లవాడు. అందుకే యేసు ప్రభు అతన్ని చూచి అతన్ని ప్రేమించాడు. యేసు ప్రభు చేత ప్రేమించబడటం అనేది ఆసామాషి విషయమేమి కాదు అనుకుంటాం. యేసు ప్రభు నన్ను కూడా ప్రేమిస్తున్నాడండి, నిన్ను కూడా ప్రేమిస్తాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడో తెలుసా, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన చిత్తము చొప్పున నడిచే వారిని ఆయన ప్రేమిస్తాడు.
రక్షించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను కూడా రక్షించడానికి ఆయనకి ఇష్టమే. కానీ రక్షించబడ్డ నువ్వు ఆయన చెప్పిన మాట ప్రకారం నడిస్తే ఆయన నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉన్నాడు. నన్ను ప్రేమించు వారిని అన్నాడు, లేకపోతే నేను ప్రేమించువాడు, నేను ప్రేమించు వాడిని ఆస్తికర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు జీవమును కనుగోలును అనే మాట వాడే సామెతల గ్రంథం 8వ అధ్యాయం. యేసు ప్రభువుని ప్రేమించటం, యేసు ప్రభువు చేత ప్రేమించబడటం చాలా గొప్ప సంగతి అండి. యేసు ప్రభువు ప్రేమించాడు అన్నాడు, ఒకటి అన్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉందన్నాడు. ఏమన్నాడు? నీకు ఇవన్నీ బాగా చేస్తున్నావు, యు ఆర్ గుడ్ బాయ్, గుడ్ ఆఫీసర్, గుడ్ యంగ్ మ్యాన్, నువ్వు అన్నీ బాగున్నాయి, ఒక్కటి కొదువుగా ఉంది. ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు? ఆ ఒక్కటేంటో చెప్పు, ఆ ఒక్కటేంటో చెప్పు. ఆ ఒక్కటి చేస్తే నేను నిత్య జీవానికి వెళ్తానన్నావు కదా, ఆ ఒకటేంటో చెప్పు అన్నాడు. యేసుప్రభు అన్నాడు, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇచ్చి నీ వచ్చి నన్ను. గుండె పగిలిపోయింది. ఏదన్నా మైక్ కొనియమంటే ఈ పెరయ సంఘస్థులు వ్యాన్ కావాలని ప్రార్థన చేస్తున్నారు. వ్యాన్ కొనియమంటే, ఇన్వర్టర్ కావాలంటే ఏదో చేసేవాడినే. కానీ ఇప్పుడు యేసుప్రభుని వెంబడించటం అంటే సామాన్యమైన విషయం కాదు. యేసుప్రభుని వెంబడించటం, నన్ను వెంబడింపగోరు వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాడు. సిలువ అంటే ఇప్పుడు చేసే సిలువ కాదు, ఈ సిలువ అనుకున్నారు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, బాధలు ఉంటాయి ఖచ్చితంగా. నన్ను వెంబడించాలనుకున్న వాడు వాటిని భరిస్తా నన్ను వెంబడించాలి. అప్పుడే నా శిష్యుడు. నన్ను వెంబడించగోరు వాడు అన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. నువ్వు వెంబడించు అనేలేకే. యేసు ప్రభువుని వెంబడించలేదండి అతను. యేసు ప్రభువుని వదిలిపెట్టేశాడు. యేసు ప్రభు ఇంకేదన్నా చేయమంటే చేసేవాడినేమో కానీ మరి ఎందుకు నువ్వు ఆజ్ఞలు పాటించడం? ఎందుకు నువ్వు తల్లిదండ్రులను సన్మానించి అంత గొప్ప పని చేయటం? ఎందుకు నువ్వు బూతులాడకుండా చిన్నప్పటి నుంచే ఉండడం? ఎందుకు నువ్వు మోసం చేయకుండా చిన్నప్పటి నుంచే ఉండడం? ఎందుకు చిన్నప్పటి నుంచే భక్తిగా ఉండి పరలోకంగా కొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? యేసు ప్రభువుని వెంబడించడంలోనే ఉందండి నిత్య జీవం. యేసు ప్రభువుని వెంబడించడంలోనే ఉంది పరలోకం. ఏ కష్టమైనా, ఇబ్బంది అయినా, సమస్య అయినా, బాధ అయినా యేసు ప్రభువుని వెంబడించడంలోనే ఉంది పరలోకం. నిత్య జీవం అక్కడే ఉంది. అక్కడే ఆయనే నిత్య జీవం ఇవ్వడానికి కారకుడు. ఆయన అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. ఏమైందో చూసారా? 10:22లో అక్కడ ఒక మాట ఉంది. 10:22లో అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. ఈ విషయం గురించి నేను చాలాసార్లు చెప్తా. యేసు ప్రభు దగ్గర కుంటోళ్ళు వచ్చారు, కాళ్ళు వచ్చినాయి వెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గర గుడ్డోళ్ళు వచ్చారు, కళ్ళు వచ్చినాయి వెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గరికి చెవిటోళ్ళు వచ్చారు, చెవులు వినబడింది, సంతోషంగా వెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గరికి వ్యాధి గల వాళ్ళు వచ్చారు, బాగుపడి సంతోషంగా వెళ్ళిపోయారు. సంతోషంగా వచ్చిన ఇతను యేసు ప్రభు దగ్గర నుంచి దుఃఖంతో వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు యేసు ప్రభువుని కలవలేదు ఇతను. ఇతనొక్కడే యేసు ప్రభు దగ్గర నుంచి దుఃఖంగా వెళ్ళిపోయాడు. ఇతనొక్కడే యేసు ప్రభు దగ్గర నుంచి బాధతో వెళ్ళిపోయాడు. ఇతనొక్కడే యేసు ప్రభు చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయాడు. అందరూ సంతోషంగా వెళ్ళారు. అన్నీ చేస్తున్న ఈ యవనస్తుడు, ఈ అధికారి ఏడుస్తా వెళ్ళిపోయాడు. పిల్లరా, యేసు ప్రభు మాటలు నీకు ఈరోజు దుఃఖం కలిగించవచ్చేమో, ఈరోజు బాధ కలిగించవచ్చేమో ఆయన మాటలు. కానీ ఆయన పరలోకం ఇవ్వాలనే ఉద్దేశంతో నీ మేలు కోరే ఈ మాటలు చెప్తాడు. నువ్వు ఆయన కొరకు డబ్బులు చూసుకున్నాడు, అతను ఉద్యోగం ఉంటే చూసుకున్నాడు, మంచి యవనొస్తున్నాను అనుకున్నాడు, అందరికంటే బాగున్నాను అనుకున్నాడు, అన్నీ చేస్తున్నాను అనుకున్నాడు. కానీ పరలోకం మాత్రం చేరడు. ఎందుకంటే యేసు ప్రభువును వెంబడించే మనసు లేదు అతనికి. యేసు ప్రభువును అనుసరించే మనసు లేదు.
ఈరోజు నీకుందా? యేసు ప్రభువుని నమ్ముకోండి. ఒకవేళ యేసు ప్రభువుని వెంబడించకుండా ఇంకా దూరంగా ఉంటే ఈ రోజైనా యేసు ప్రభుకి హృదయం ఇవ్వండి. పరలోకం ఇచ్చేది ఆయనే, నిత్య జీవం ఇచ్చేది ఆయన. నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ పరలోకం వెళ్తున్నావా? యేసు ప్రభువుని కష్టంలోనైనా వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? శ్రమలోనైనా బాధలోనైనా వెంబడించడానికి ఇష్టపడుతున్నాను. నిజంగా పౌలు గారు అన్నాడు, కన్నీటితో ఆయనను సేవించానన్నాడు, ఆయనను వెంబడిస్తున్నాను అన్నాడు. సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడిస్తున్నాను అన్నాడు. మరి నీవు యేసు ప్రభువుని వెంబడిస్తున్నావా? నిజంగా వెంబడిస్తున్నావా? ఆయన నిన్ను చూస్తున్నాడు, ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తా అన్నాడు. ప్రార్థన చేసుకుందాం.